ప్రపంచం మెచ్చిన ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ గురించి మీకు తెలియని 10 విషయాలు. మన్మోహన్ సింగ్ పుట్టింది 1932 సెప్టెంబర్ 26న పంజాబ్లోని అంటే ఇప్పటి పాకిస్తాన్లో గాహ్ అనే గ్రామంలో జన్మించారు. ఐఎంఎఫ్, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వంటి అంతర్జాతీయ స్థాయి బాధ్యతలు నిర్వహించిన అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి మరియు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1948లో పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి మెట్రికులేషన్ పూర్తి చేసిన మన్మోహన్ సింగ్ ఆ తర్వాత బ్రిటన్లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్య అభ్యసించారు. 1957లో ఆర్థిక శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో పట్టా పొందారు. 1962లో ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలోని నఫీల్డ్ కళాశాల నుంచి అర్థశాస్త్రంలో డీఫిల్ పూర్తి చేశారు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో తన వృత్తిని ప్రారంభించారు మన్మోహన్ సింగ్. మొదట లెక్చరర్గా పనిచేసిన ఆయన ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీకి వచ్చారు. 1960లో భారతదేశంలోని విదేశ వాణిజ్య మంత్రిత్వ శాఖలో సలహాదారుగా పనిచేశారు. 1971లో వాణిజ్య మంత్రిత్వ శాఖలో ఆర్థిక సలహాదారునిగా చేరి అంచెలంచెలుగా ఎదిగి ప్రధాన స్థాయికి చేరుకున్నారు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్గా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా, ప్రధానమంత్రికి సలహాదారునిగా, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ చైర్మన్గా పలు కీలక పదవుల్లో రాణించారు మన్మోహన్ సింగ్. 2004లో భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2009లో రెండోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టారు. 1991 నుంచి 1996 వరకు ప్రధాని నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా 5 ఏళ్లు పనిచేశారు. 1990 దశకంలో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చిరస్మరణీయం. ఇక 2004 నుంచి 2014 వరకు సింగ్ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. సింగ్ ఎప్పుడూ లోక్సభ ఎన్నికల్లో గెలవలేదు. కేంద్ర ఆర్థిక మంత్రి అయిన 4 నెలల తర్వాత 1991 అక్టోబర్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ని తొలిసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. రాజ్యసభలో 5 సార్లు అస్సాంకు ప్రాతినిధ్యం వహించిన సింగ్ 2019లో రాజస్థాన్ మారారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐలో గవర్నర్గా పనిచేసిన 2 మాత్రమే ఇప్పటి వరకు ఆర్థిక మంత్రులు అయ్యారు. వారిలో ఒకరు మన్మోహన్ సింగ్. మన్మోహన్ సింగ్ హిందీని అనర్గళంగా మాట్లాడినప్పటికీ భాషలో ప్రావీణ్యం కారణంగా ఆయన ప్రసంగాలు ఉర్దూలో రాయడం జరిగింది. గాహ్లోని సింగ్ చిన్ననాటి ఇంట్లో విద్యుత్తు, నీళ్లు, పాఠశాల లేకపోవడం, కిరోసిన్ దీపం వెలుగులో చదువుకోవడానికి మైళ్ళ దూరం నడవాల్సి వచ్చేది. మన్మోహన్ సింగ్ 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు దేశ విభజన జరిగింది. ఫలితంగా ఆయన కుటుంబం అమృత్సర్కు వలస వచ్చి స్థిరపడింది. 1962లో భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మన్మోహన్ సింగ్కు తన ప్రభుత్వంలో స్థానం కల్పించేందుకు ప్రయత్నించారు. కానీ అమృత్సర్లోని తన కళాశాలలో అధ్యాపక వృత్తిలో చదువు చెప్పాలని ఉందని సింగ్ ఆ ప్రతిపాదనను తిరస్కరించారు. సింగ్కు ప్రతిరోజు ఉదయం బీబీసీలో వార్తలు చూసే అలవాటు ఉంది. ఆ అలవాటే 2004 సునామీ సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషించింది. విపత్తుకు తక్షణమే స్పందించగలిగారు. సాదాసీదా జీవితాన్ని గడపడానికి ఇష్టపడే మన్మోహన్ సింగ్ అందరితో కూడా చాలా తక్కువ మాట్లాడేవారు. రాజ్యసభలో ఇచ్చిన అఫిడవిట్ ప్రకారం ఆయన ఆస్తులు 15,77,00,000. ఆయనకు ఢిల్లీ, చండీగఢ్లో ప్లాట్ కూడా ఉంది. ఎలాంటి అప్పులు లేవని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇంతటి గొప్ప వ్యక్తి 2024 డిసెంబర్ 26న చనిపోయారు. మన్మోహన్ మృతి పట్ల ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ట్వీట్లు చేస్తున్నారు. జీవితంలో ఒక మెంటర్ని, ఒక మార్గదర్శిని కోల్పోయాను అని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు. మన్మోహన్ సింగ్ జీవితం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని మరో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు.